సంధ్య, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఈ రోజు అయితే మొలకెత్తన పెసలతో ఒక మీల్ ప్లేట్ చూపించిపోతున్నాను. అగైన్ లో కార్బ్ మీల్. మొలకెత్తన పెసలు మీకు ఎంత కావాల్సినంత తీసుకొని స్టీమ్ చేసుకున్నానండి. నేను ఒక 10 నిమిషాలు టు 15 నిమిషాలు పట్టింది. ఉప్పు వేసుకొని స్టీమ్ చేసుకున్నాను. పెసలు ఎలా ఉడికించాలంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలా ఉండాలి. రైస్తో తింటున్నప్పుడు కమ్మగా ఉంటుంది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం జింజర్, ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు, ఉడికించిన పెసలు ఇవి. కుక్కర్లో పెట్టద్దు అసలు. 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసిన క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్. వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏంటి ఎలాగా అని అంటున్నారు కదా, మొలకెత్తిన పెసల్లో ప్రోటీన్ సోర్స్ చాలా బాగుంటుంది. దీనికి సరిపడినంత సాల్ట్. ఇది వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. క్యారెట్స్, బీన్స్ చిన్నగానే తరిగాను కాబట్టి. మాకు ఏదైనా ప్రోటీన్ సోర్స్ కావాలి కాబట్టి మేము ఫిష్ అయితే వేపుకుంటున్నాం. కరివేపాకు వేస్తున్నాం, కొంచెం పచ్చిమిర్చి, చిటికెడు గరం మసాలా, మ్యారినేట్ చేసిన ఫిష్ అన్నమాట. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేస్తాను. ఈ టైంలో కీన్వా రైస్ ఉడకబెట్టానండి, అది వేసేసుకోవాలి. మీకు ఎంత కావాల్సితే అంత. ఒకసారి కలిపేసుకుందాం. రైస్ వేసాక సాల్ట్ వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇందులో కొత్తిమీరపు ఏంటి అంటే లాస్ట్లో కొబ్బరికాయ వేస్తాం అనమాట. కొబ్బరి తురుము ఒక హాఫ్ చెక్క వేస్తున్నానండి. గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్త్కి మంచిది. ఇందులో మీరు గమనిస్తే నేను ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసానండి. కారం వాడట్లేదు, నాకు అవసరం లేదు. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే ఇలాగే ఎంజాయ్ చేయండి. కొబ్బరి తగులుతూ తీగా అక్కడక్కడ క్యాజునట్స్ తగులుతూ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఉల్లికాయలు వేసేస్తున్నాను. అయిపోయింది డిష్. లాస్ట్లో కొంచెం చిల్లీ ఆయిల్ డ్రిజిల్ చేస్తున్నాను అనమాట. మేము ఇది ముగ్గురం తింటామండి. ఇది సమయాన్ని కూడా హ్యాపీగా తింటాడు. ఇందులో కొబ్బరి ఉంది, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, వాడు ఎంజాయ్ చేస్తాడు. దాంతో ఫిష్ ఫ్రై చక్కగా లెమన్ స్క్వీజ్ చేసుకొని తొనల్లో వచ్చేస్తుంది అనమాట. అంతా మీటే పెట్టుకొని జీడిపప్పు పెట్టుకొని రైస్ తింటే భలే ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.